ఇంత బాగా వాడుతున్నారు కదా, బయటికి వెళ్తే జనాలు ఎట్లా ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే ఇప్పుడు చికెన్ కొట్ట దగ్గరికి వెళ్తారు, సో అక్కడికి వచ్చే వాళ్ళు అడుగుతారా? అడుగుతారు, అదొకలా చూస్తారు. ఓకే బైక్ మీద అక్కరా పాటలు పాడిన అక్కరా అనేసి అంటారు. ఓకే. సో అంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత అంకుల్ మీరు అంటే చెన్నై పెళ్ళి అవ్వగానే చెన్నైకి వెళ్ళిపోయారా లేకుంటే ఎట్లా? ఒక ఒక సంవత్సరం తాగేకి సంవత్సరం తర్వాత అంటే పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు యాక్సిడెంట్ అయింది? పెళ్ళైన ఒక సంవత్సరం తర్వాత అయిపోయింది. సంవత్సరం తర్వాత యాక్సిడెంట్ అయింది. సో పెళ్ళి అయినప్పటి నుంచి ఇంకా నీకు మొత్తం మీకు అన్ని కష్టాలే ఇంకా మొత్తం? అసలు మొత్తం కష్టాలే. పెళ్ళై సంవత్సరం అయింది, క్రాంతి నాకు ప్రెగ్నెంట్తో ఉన్నాను. ప్రెగ్నెంట్తో ఉన్న టైంలో అతనికి యాక్సిడెంట్ అయిపోయింది. అంటే మీరు సినిమాలకు వెళ్ళలే, ఎక్కడికి వెళ్ళలే అస్సలు? అంటే ఎప్పుడైనా థియేటర్లో మూవీ చూసిరా? చాలా తక్కువ వచ్చి వస్తాను నేను. ఓకే. మీకు ఏ సినిమా అంటే ఇష్టం? నాకు ఏంటంటే ప్రభాస్ గారి ఇష్టం. ప్రభాస్ గారిది ఇష్టమా? ఓకే. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? మా అబ్బాయే. మీ అబ్బాయే. సో అంటే మీ అబ్బాయి వల్లనే ఇదంతా వచ్చింది కాబట్టి, సో మీ అబ్బాయి వల్లనే ఇదంతా వచ్చిందని అంటారు, అంతేనా? అంతే. ఎందుకంటే ఒక పాట పాడలేకపోయినా కూడా ఎందుకు పాడవు నువ్వు, దేనికి పాడవు, పాడమ్మా పాడమ్మా కనీసము ఆ పాడి వరకు కూడా నన్ను ఇంకా నా వెనకాలే ఉండి, అమ్మ నువ్వు పాట ప్రాక్టీస్ చేయవా, ఇంతో పనులే చూసుకొని చెయ్యమ్మా, ఈరోజు పాట పెట్టాలి, ఇలాగా గంట చెప్తూనే ఉంటాడు నాకు. నేను పనులు పడి నేను అసలు పట్టించుకోను. ఇంకా అబ్బాయి వల్లే నేను అలా పాడమని చెప్తాడు, పాడిస్తాడు. ఓకే. అంటే ఇంత కష్టాలు పడ్డా మీరు, సో అంటే ఇదంతా ఓవర్కమ్ చేసేసి ఇప్పుడు మంచి పాటలు పాడుతూ ఉన్నారు, చాలా బాగుంది. అంటే రీసెంట్గా ఎవరో శారీస్ కూడా పంపించడం జరిగిందంట. సో ఇంతమంది మీకు అభిమానులు అయ్యారు కదా, సో అంటే ఎవరన్నా ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారా, అమ్మ మీతో మాట్లాడాలని? అంటే నాకు సికింద్రాబాద్లోనే ఒక ఆమె నాకు కొంచెం ప్రమోషన్ కోసం చీరలు పంపింది, ఆవిడ కూడా నాకు. ఓకే. ఆవిడకి చాలామంది కాల్ చేస్తారట ఆవిడకి, అంటే ఈ నెంబరు ఆవిడ అనుకుని ఆవిడకి చేసి, అమ్మ ఆవిడ చెన్నై నుంచి కూడా చేస్తానంట, ఆవిడతో మాట్లాడాలని. ఆవిడ ఇవ్వట్లేదు అట్లా నెంబర్, ఎందుకంటే నెంబర్ అందరికి ఇస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి ఇవ్వకుంటున్నారు. ఓకే. మీకు ఇష్టమైన సాంగ్ ఏది? నాకు ఇష్టమైన సార్ నేను గాలి గోపురం పాడు. అవునా, ఒకసారి ఇష్టం అంటే మరి పాటలు పాడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అన్ని ఇష్టం అవుతూనే ఉంటాయి. నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం, వచ్చేవాళ్ళే ఈ క్షణం, నేను తెల్ల కాగితం నీవు పెట్టే సంతకం, కోరుకున్న ఈ దినం, ప్రేమకు దేవత నీవని తెలిసి నా మది నీకొక కోవెల చేసా, ఓ ప్రియా